జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. కొడంగల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం, ఈనాడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 6 గ్యారెంటీల పేరుతో ప్రభుత్వం నెలకొల్పి దాదాపు సంవత్సరం 2 నెలలు అయింది. ఈరోజు వాళ్ళు కేవలం అమలు చేసింది ఒక్క పథకం మాత్రమే. కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము ఆరు పథకాలు అమలు చేస్తున్నామని ప్రతి ఎలక్షన్లో డబ్బు కొట్టి వాళ్ళందరూ వాళ్ళు డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ఏదైతే అలాగే ఇవాళ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గ్రామ సభ జరిగిన గందరగోళం, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం తప్ప పథకాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశమే వాళ్ళకి లేదు. ఇప్పుడు ఎవరైతే స్పెషల్ అధికారి అని పెట్టిండు ప్రతి గ్రామానికి, స్పెషల్ అధికారి అని ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీ దేనికి? అంటే అధికారి పనిచేయట్లేదా? అధికారి ఏమిట్టుకున్నట్టు? ఇప్పుడు అధికారి ఎవరైనా సరే గ్రామానికి అధికారి ఫైనల్, ఆయననే ఒక గవర్నమెంట్ లెవెల్లో ఉన్నప్పుడు అధికారి ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీ దేనికి? అంటే మీరు ఫైనల్ చేయలేరా? మీకు దమ్ము లేదా? ఇందిరమ్మ కమిటీ అనేది కేవలం లంచాల కోసం. ఎవరైతే అర్హులని ఇప్పుడు 120 మందిని ప్రకటించారో వాళ్ళందరి దగ్గర కొన్ని పైసలు వసూలు చేసి వాళ్ళు జోబులు నింపుకోవడానికి ఈ కార్యక్రమం అంతా. నిన్న ఎక్కడైతే కొర్రంలో గ్రామ సభ జరిగిందో కనీసం 500 మంది ప్రజలు వస్తే కనీసం ఒక 50 కుర్చీలు వేసే దమ్ము కూడా లేదు మీకు. ఏమి పెట్టుకున్నారు మీరు అధికారులు? ఏమి ఎన్నుకున్నారు? ఎండలో వాపోయారు ప్రజలంతా. అలాగే మాకు చాలా మంది ప్రజలు అరే మీరు రండనా అన్నని పిలుచుకురండి ఎంతో మంది మాకు పేదలు ఫోన్ చేస్తే మేము మాజీ ఎంపీపీ సుదర్శన్ అన్న కానీ మేము అవైలబుల్ లేకున్నా కానీ అన్న మీరు వెళ్ళండి, అక్కడ మీరు మాట్లాడతారు, అందరు చాలా మంది ఫోర్స్ చేస్తున్నారని చెప్తే అప్పుడు మా అన్నగారు వస్తే కొంతమంది చిల్లర నాయకులు, కొంతమంది ప్రజా నాయకులు ప్రశ్నించే గొంతును నొక్కడానికి విపరీతంగా ప్రయత్నించి వాళ్ళు విఫలమయ్యారు. ఈ రోజు అనుకుంటున్నారు వాళ్ళు మేము ఇలా ప్రశ్నించే గొంతును ఆపినామేమో. బిడ్డ గుర్తుపెట్టుకోరు, ఇవాళ ఆపుండొచ్చు మేము. ఒకనొక్కడు ఎవడైనా మళ్ళీ అధికార కార్యక్రమానికి వేరే పార్టీ నాయకులు ఎవరైనా సరే, ఎంపీ ఎమ్మెల్యే కాకుండా ఏ నాయకుడైనా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చూస్తే మాత్రం బిడ్డ తరిమి కొడతాం. బీజేపీ పార్టీ జోలికి వస్తే ఎవడైనా సరే కబడ్దారు బిడ్డ. ఇది ఇప్పుడు ఈ పథకాలు ఎవరైతున్నాయో ముఖ్యంగా పేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో ఊరంతా తిరుగుదాం రండి మాతో పాటు. ఎవరైతే పేదలు ఉన్నారో, గుడిసెలు ఉన్నారా, రేకులు ఉన్నారా, ఈ సర్పంచులకు, మాజీ సర్పంచులకు వార్డు నంబర్ల కాదు పథకం అనేది. ఇది కేవలం పేద ప్రజలకు, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం ఇవ్వండి. ప్రతి మహిళకు సంబంధించిన 2,500 అని చెప్పారు. ఆ 2,500 కూడా అమలు చేయాలి. ఏదో తూతు మంత్రంగా ప్రతిసారి అప్లికేషన్ అంటే ఏంటి పెద్ద డ్రామా? నీకు ఇవాళ రాకపోతే మళ్ళీ తెల్లారి అప్లికేషన్ అంట. ఇంతకుముందుకు ఇచ్చిన అప్లికేషన్ ఎక్కడ పోయింది? పడేసి రమిలో మీకు సోయలేదా? కంప్యూటర్లో ఫీడ్ అయి ఉండదా అప్లికేషన్? ఒకసారి ఫామ్ చేసినప్పుడు ఫిల్ చేసినప్పుడు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజలు, పేద ప్రజలు ప్రతి ఒక్కరికి